నెక్స్ట్ మహబూబ్ నగర్ నుండి ఎక్కడికి వచ్చారు? మహబూబ్ నగర్ నుంచి ముషీరాబాద్ జైలుకి వచ్చాను. ముషీరాబాద్ జైలు అంటే అప్పట్లో నయీం, శాఖమూరు అప్పారావు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. అవును, పటేల్ సుధాకర్ రెడ్డి, బాలకృష్ణ, మోడెం బాలకృష్ణ ఇట్లా అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరితో మీరు ఇలాగ ఇంటరాక్ట్ అయ్యారు? వాళ్ళు మీతో అయ్యేవారా? మీరు వాళ్ళతో మాట్లాడారా? అసలు ఏదో సిచ్యువేషన్ ఎలాగ ఉండేదండి? మీతో నేను ఎట్లా ఉన్నానో వాళ్ళతో అట్లానే ఉండేవాళ్ళు. అంటే నేను జైలు అంటే ఒక ఫ్యామిలీ, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సరే, వాళ్ళు బయట ఏది చేసి వచ్చారో, బయట పోలీసులకి గవర్నమెంట్కి ఏముందో అది జైలు అధికారిగా మాకు సంబంధం లేదు. మాకున్నది ఎంతవరకు అంటే వాళ్ళ ప్రొటెక్షన్, లోపల వాళ్ళ కస్టడీ, కేర్, కరెక్షన్, ఈ మూడే. కానీ అక్కడ వాళ్ళు ప్లాన్ చేసేవారు కదండి. ఆ ప్లాన్లు మరి అడ్డుకోవాల్సిన బాధ్యత మీద ఉంది కదా. జైల్లోనే, ముషీరాబాద్ జైల్లోనే ప్లాన్లు జరిగేవి. బయట ఏం చేయాలని, మర్డర్ చేయాలన్నా లేదంటే వాళ్ళ యాక్టివిటీ చేయాలన్నా అక్కడే ప్లాన్లు జరిగేవని పోలీస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అది ఎందుకు మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు? హ్యూమన్ బ్రెయిన్ని స్టడీ చేయడం ఇంకా ఎవరు కనుక్కోలేదు. వాళ్ళ బ్రెయిన్స్లో ఏం జరుగుతుంటాయి, వాళ్ళ బ్యారక్స్లో వాళ్ళ నలుగురు కూర్చొని ఏం మాట్లాడుకుంటుంటారు, ఇవన్నీ క్లోజ్డ్ సర్క్యూట్లో చూడలేము మనం. అది 25 సంవత్సరాల కింద అస్సలు వీలు కాకపోయేది. ఇప్పుడంటే కనీసం సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఇంకా వేరే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అప్పుడైతే అవి లేవు. సో వాళ్ళ బ్యారక్స్లో వాళ్ళు ఏవో మాట్లాడుకునేవాళ్ళు, ఏవేవో వాళ్ళ కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. దాది ప్లానింగు అని దాన్ని అనలేము. వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటే కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చిన విజిటర్స్తో మాట్లాడుకోవడం, కోర్టు దగ్గర ఏదన్నా చేయడము వాళ్ళ. కానీ జైల్లో మాత్రం అటువంటివి ప్లాన్ చేసి జైల్లోంచి పారిపోవడం కానీ, జైల్లో తిరుగుబాట్లు చేయడం కానీ అటువంటివి అయితే ఎప్పుడు జరగదు. కానీ జైల్లో అంటే మీరు పనిచేసిన జైల్లో లేకపోవచ్చు, కానీ నిజామాబాద్ లాంటి జైల్లో ప్లాన్ చేసి జైలు నుంచి పారిపోయిన విషయాలు మనం చూస్తున్నాం. అది నక్సలైట్లు, టెర్రరిస్టులు చేసింది కాదు. అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక ఆఫీసరు ఒకరు తర్వాత ఒకరు అందరూ సెలవులు పెట్టి, సెలవు పెట్టకుండా అన్అఫీషియల్గా వెళ్ళిపోవడంతో ఆ ఛాన్స్ చూసి కొంతమంది డకైటీ ప్రిజనర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ డకైటీ ప్రిజనర్స్ 4 పారిపోగానే ఇంకో 10 మంది పారిపోయారు. జనరల్గా జైల్స్లో నేను చెప్పిన 98% ప్రిజనర్స్ మీరు గేట్లు ఓపెన్ చేసి పారిపోండి అని కూడా పారిపోరు. పారిపోయినా కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళ పోలీసులు పట్టుకుంటారు. ఈ 2% పారిపోయే దాంట్లో ఉంటారు. ఆ రోజు నిజామాబాద్ జైల్లో ఉన్న 400-500 మంది ఖైదీలలో 72 మందే పారిపోయారు. మొత్తం అందరూ ఎందుకు పారిపోలేదు? పారిపోయిన వాళ్ళలో మెజారిటీ డెకాయిట్స్, రాబరర్స్ వాళ్ళే. సో మిగతా వాళ్ళు ఏం పారిపోగలిగి ఉండి కూడా. సో కాన్సన్ట్రేషన్ అంతా ఈ 2% హ్యాబిచువల్ ప్రిజనర్స్, డెకాయిట్స్, రాబరర్స్ వీళ్ళ మీదనే పెట్టాలి.